ఈరోజు మీకోసం ఇంకొక ట్రెడిషనల్ రెసిపీ అయితే చూపిస్తాను. ఇది చాలా పాతకాలపు రెసిపీ. మామూలుగా కర్ణాటక వాళ్ళు ఎక్కువగా చేస్తారు. వాళ్ళకి రాగులు అనేది ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇది కూడా నేను మా చిన్నత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా హెల్తీ రెసిపీ. అలాగే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా తినేయచ్చు. అంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా ఓల్డ్ రెసిపీ. ఇంకా ఇప్పుడైతే మనము రాగులను అయితే ఫస్ట్ నేను ఇక్కడైతే 1 కప్పు రాగులు తీసుకుంటున్నాను. రాగులను అయితే నీట్గా అయితే కడిగేసుకోవాలి. అలాగే రాగుల్లో ఏమైనా మట్టి అలాంటి రాళ్ళు అలాంటివి ఉంటే కూడా ముందుగానే ఏరేసుకునేసి తర్వాత అయితే రాగుల్ని వేసుకోవాలి. ఎందుకంటే పాలు తీసేటప్పుడు మట్టి అంతా కూడా పాలలోకి రాకుండా ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా రాగుల్ని అయితే ఒక 4-5 టైమ్స్ నీళ్ళు వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం రాగుల్ని ఒక 7 to 8 అవర్స్ అయితే మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టాను. మార్నింగ్ అయితే బాగా నానిపోయి ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఆ నీళ్ళు వడపోసేసి ఇంకా 1 కప్పు రాగులకి 1 కప్పు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం రాగుల్ని ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకునేసి ఈ రాగులను మొత్తాన్ని బాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మనకి కొద్దిగా పాలు అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా వైట్ కలర్ ఏదైనా పలచటి క్లాత్ ఉంటుంది కదా, అలాంటి క్లాత్ని అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చున్నీ ఉంటే చున్నీతో అయితే వడపోసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా వేసేసుకునేసి ఇంకా బాగా అయితే వడగట్టుకోవాలి. మనకి దాంట్లో వడకట్టేటప్పుడు ఈ విధంగా పిండుకుంటే కనుక నీట్గా పాలంతా కూడా బాగా వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ ఈ పిప్పిని మళ్ళీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకా అదే విధంగా మళ్ళీ కూడా వడగట్టుకొని పిండుకోవాలి. క్లాత్ని అదే పిండినంతా కూడా బాగా దాంట్లో ఉన్న మంచి మినరల్స్ అంతా కూడా వచ్చేసేంత వరకు అయితే పాలంతా వచ్చేసేంత వరకు మనము సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయాలి. అదేవిధంగా కొబ్బరి కూడా అంతే. కొబ్బరి పాలు కూడా ఈ విధంగానే మిక్సీ పట్టుకొని బాగా క్లాత్లో వేసుకొని పిండేసుకొని ఈ విధంగా పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మొత్తం పాలంతా రాగిలోనో కొబ్బరిలోనో 2 పాలు కూడా కలెక్ట్ చేసి ఇంత పాలు అయితే అయినాయి. నెక్స్ట్ మనం ఏ పాత్రలో చేయాలనుకుంటామో ఆ పాత్రలో కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిసేపు కాగబెట్టి బయట చిందపోస్తే కనుక దాంట్లో ఏమైనా కారం అలాంటి వేరే ముందు చేసిన ఐటమ్స్ ఏమైనా కొద్దిగా ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది. స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను ఇంకొక కడాయి తీసుకునేసి దాంట్లో బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను. 1 కప్పు రాగులకి 1.5 కప్పు అనేది సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్పు అనేది సరిపోతుంది అనేసి వేసుకుంటున్నాను. మాకు ఇంకా బెల్లం అయితే ఓ పక్క కరుగుతూ ఉంటుంది. అంతలోపలైతే ఈ ప్యాన్లో మనం పాలు కూడా వేసేసుకుందాము. బెల్లం పాకం ఏం రానవసరం లేదు. జస్ట్ ఈ విధంగా కరిగితే చాలు. మనకి దీంట్లో ఏమైనా చెత్త లేకపోతే రాళ్ళు అలాంటివి ఏమైనా మట్టి అలాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికి మాత్రమే బెల్లాన్ని అయితే ఈ విధంగా కరిగించుకుంటున్నాం కొద్దిగా వాటర్ వేసుకొని. ఇంకా ఇప్పుడైతే బెల్లం అంతా ఫిల్టర్ అయిపోయి ఉంటుంది కదా, ఈ పానకాన్ని కూడా తీసుకొచ్చి ఈ పాలలో అయితే యాడ్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడైతే కొద్దిగా గడ్డలు కనిపిస్తుంది కదా, నేను ఫిల్టర్ చేసే లోపల కొద్దిగా కలపెట్టలేదు. దానివల్ల అట్లా అనిపించింది. దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం మిక్స్ చేస్తూ ఉంటే ఆ గడ్డలంతా కూడా కొద్దిగా కరిగిపోతాయి. ఇప్పుడైతే కొద్దిగా యాలకుల పొడి, ఒక చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన షాట్ అయితే మిస్ అయింది. మీరు వేసుకోండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మనం గరిటెతో కానీ కట్టితో కానీ సంగటి కట్ట అంట చూడ, అలాంటి కట్టెతో కానీ దేంతో మీది ఏది ఉంటే దాంతో కలబెడుతూనే ఉండాలి. ఇంకా ఈ ప్రాసెస్ అయితే మనము ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ అయితే పడుతుంది తప్పకుండా. ఈ విధంగా కలబెడుతూ ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. దీన్ని మొత్తాన్ని మనం మధ్యలో నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ కలపెట్టాలి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అలా కలబెడుతూనే ఉన్నాక మళ్ళీ మనకి మెత్తుకుంటుంది అట్లా వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలబెడుతూ ఉంటే మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వస్తూ ఉంటుంది. దగ్గరకు పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది మొత్తము నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యూస్ చేశాను దీనికి మొత్తానికి. అంటే 3 టైమ్స్ అయితే వేసి ఈ విధంగా పాకాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మనకి ముడతలు పడుతుంది కదా, అంతవరకు అయితే రావాలి అన్నమాట. మనకి అంతవరకు తీసుకొని దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకునేసి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో వేసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక 15 to 20 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ విధంగా మనకి నచ్చిన షేపుల్లో
వీటినైతే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేశాను. చాలా సాఫ్ట్గా, చాలా జెల్లీగా చాలా బాగా వచ్చిందనమాట రాగి హల్వా. దీన్ని మామూలుగా కర్ణాటకలో అయితే రాగి హల్వాయ్ అని చెప్తారు. నేనైతే ఇది ఫస్ట్ టైం మా చిన్నత్త దగ్గర అయితే తిన్నానమాట. తనే నాకు నేర్పించింది రెసిపీ. నేను చాలాసార్లు తను చేస్తున్నప్పుడు చూసి నేర్చుకొని ఇప్పుడైతే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇవి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. పట్టుకుంటుంటే ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయో అంత జెల్లీగా ఉన్నాయి. మనము స్పాంజ్ లాగా అనిపిస్తుంది అనమాట. ప్రెస్ చేస్తే కూడా అంత బాగా మెత్తగా ఉంటాయి చూడ్డానికి. తినడానికి కూడా అంతే. చిన్నపిల్లలు అలాగే ముసలి వాళ్ళు కూడా చాలా బాగా తినేయచ్చు. పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు. మా పాప అయితే నేను చేసిన వెంటనే 4 అయితే తినింది. ఆ తర్వాత మళ్ళీ కూడా తింటూనే ఉన్నింది. అంత బాగుండింది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ, చాలా బాగుంటుంది. అంతే అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.